హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయల సీజన్ కదా, మనకు మామిడికాయలు చాలా వస్తాయి. ఇప్పుడు ఎండాకాలమే కదా, సీజన్ అయిపోయిందంటే మనకు మామిడికాయలు దొరికాయి. సో మామిడికాయలు దొరికినప్పుడే మనం అన్నీ చేసుకొని ఎంజాయ్ చేయాలి. ఇది మనకి ఇన్స్టెంట్ పచ్చడి ఫ్రెండ్స్. ఒక 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. అందుకని కొన్ని కొన్ని చేసుకోవాలి. ఇది ఒక ఫోర్ మామిడికాయలు తీసుకున్నా నేను. ఇవి మామిడికాయలని మంచిగా కడిగేసి సాల్ట్ వాటర్లో కడిగి పీల్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే ఆ లోపల ఉన్న తేమ పచ్చిదనం అంతా పోయి కొంచెం ఆరినట్టు అవుతుంది అది. ఇప్పుడు మెజర్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం కారం పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని కప్స్ అయితే దాన్ని బట్టి మనం ఎంత కారం వేసుకోవాలనేది మనకి ఐడియా వస్తుంది. సో కంపల్సరీ మెజర్ చేసుకోవాలి. అప్పుడు ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఎగ్జాక్ట్గా నాకు 3 కప్స్ అయ్యింది. మెజర్ చేసుకుంటే 3 కప్స్ మామిడికాయ తురుము అయింది. కానీ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఫ్రెండ్స్, నమ్మండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది 3 కప్పుల తురుముకి 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, ఇది 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ అన్ని మెంతులు. అది నేను పచ్చివే పొడి చేసుకున్నా, వేయించలేదు. సో పచ్చిదే, అది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇట్లా ట్రై చేయండి ఒకసారి. పచ్చిదే పొడి చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది బౌల్ కూడా తడి ఉండొద్దు, మనం కలిపే స్పూన్ కూడా అస్సలు తడి ఉండొద్దు. మంచిగా అంతా ఇది మామిడికాయకి అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా కలిపేసుకుంటే ఆ ఉప్పు కారం అంతా పడుతుంది. అది ఒక 5 మినిట్స్ పక్కకు వదిలేసేయాలి. అప్పుడు అదంతా ఉప్పు అదంతా కారం యాడ్ చేసినాం కదా, అది పడుతుంది. అప్పటి వరకు మనం పోపు వేసుకోవాలి. ఇది నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసిన. ఇవి పోపు దినుసులు: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీద. మాడనియొద్దు, మాడితే ఆ ఫ్లేవర్స్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కలిమాకు కడిగేసి ఉప్పు నీళ్ళలో కడుక్కొని మనం ఒక పాలిథిన్ కవర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా స్టోర్ ఉంటుంది. క్రిస్పీగా అవుతుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా రోజుల వరకు అది నిలువ ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అది బగారాలా, మనం అక్కడ పసుపు యాడ్ చేయలేము. ఇట్లా నూనెలో యాడ్ చేస్తే కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇది కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుముని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసినాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం స్టవ్ ఆన్ చేసి 1 నిమిషం కలుపుతాం. అప్పుడు మనకి ఒక 1 మంత్ నిలువ ఉంటుంది అనమాట. ఇది ఒకటేసారి మనం స్టవ్ ఆన్ చేసి కలిపితే మనకి మాడినట్టు అట్లా అవుతుంది. ఎందుకంటే తొక్కు కదా. సో మాడకుండా మంచి టేస్ట్ రావాలంటే స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 1 మినిట్ మంచిగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగా అయిన తర్వాత ఒక గ్లాస్ జార్లో వేసి మనము స్టోర్ చేసుకుంటే 1 మంత్ నుంచి 2 మంత్స్, 1 మంత్ బయట ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. వేడి అన్నం వేసుకొని ఇంత తొక్కేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అర్థమవుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది. మామిడికాయలు ఉన్నప్పుడే మనం తొక్కి ఇట్లా పెట్టుకుంటే చాలా మనకి యూస్ఫుల్. ఇది ఎప్పుడన్నా మనకు నోటికి కూరలు కొట్టినప్పుడు ఇంత తొక్కేసుకొని కొంచెం వేడి అన్నంలో తిన్నామంటే మనసుకి హాయిగా ఉంటుంది. ఇట్లా కారం పొడి, అప్పుడప్పుడు కారం పొడి తింటాం కదా, అట్లా ఈ మామిడికాయ తొక్కు వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. మొత్తం చల్లగైన తర్వాత ఇట్లా గ్లాస్ జార్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వేడి అన్నం నేను కొంచెం పిల్లలకి ఇట్లా తొక్కు చేసిన తర్వాత అదే డిష్లో కలిపేస్తున్నా. ఒక 2-3 బుక్కలు. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇట్లా. కానీ ఎక్కువ తొక్కులు తినడం కూడా చాలా హెల్త్కి మంచిది కాదు. సో అప్పుడప్పుడు తింటే ఏం కాదు. మరి రోజు తొక్కులు ఉన్నాయి కదా అని చెప్పేసి రోజు తొక్కులు తినొద్దు. అప్పుడప్పుడు తింటే ఏం కాదు హెల్త్కి. రోజు మాత్రం తినొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.